సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టుకుని పట్టణంలోని అంగడి హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభించిన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు మహిళా మూర్తుల నుదుటన సింధూరాన్ని దూరం చేసినందుకు గాను భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తానీ ఉగ్రవాదులను హతమార్చడం జరిగిందన్నారు. భారత సైన్యానికి వారు చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ వారికి ఎన్నటికీ రుణపడి ఉంటామన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ట్రయల్ మాత్రమే, అసలైన యుద్ధం ముందుందని పేర్కొన్నారు. పహల్గామ్ అనేటువంటి ప్లేస్ లో మతం పేరుతోని మన మాతృమూర్తులని ఒక సైడ్ తీసుకొని వారి కండ్ల ముందే వారి యొక్క పసుపు కుంకుమలు అయితే తోడిపేసినారో ఈ ఉగ్ర మూకలు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్ర మూకలని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 140 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు తను ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఒక ఆపరేషన్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక ఆపరేషన్ నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అని ఎందుకంటే మన మాతృమూర్తులకి సింబల్ గా చేస్తున్నారు. మీరు అలానే చూస్తున్నట్టయితే ఈ యుద్ధానికి ప్రతీకగా ఇంతకుముందు అక్క చెప్పినట్టుగా 2 మహిళలను పెట్టారు స్పోక్స్ పర్సన్ గా. ఒకరు దాంట్లో ముస్లిం మహిళ, ఇంకొకరు కాశ్మీర్ మహిళ. ప్రపంచానికి మన ప్రధానమంత్రి మా మహిళను, మా మాతృమూర్తులని పసుపుకు తోడ్చిపెట్టినందుకు వీళ్ళ యొక్క వీరతత్వాన్ని కూడా ఈ యొక్క స్పోక్స్ పర్సన్ గా వాళ్ళని పెట్టి ఒకటి వారి ప్రపంచానికి చాటి చెప్పినారు.